హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయాలు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కూటమి సర్కార్ ఒక విధానంతో ముందుకెళ్తుంటే వైసీపీలో మాత్రము విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో తీవ్ర గందరగోళానికి చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నటువంటి చుట్టూరు ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఇక మరోవైపు డీలిమిటేషన్ పైన సౌత్ ఇండియా మొత్తం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. డీలిమిటేషన్కి సంబంధించి సౌత్ మొత్తం కూడా ఏకం అవ్వాలని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక లేఖ కూడా రాస్తూ వచ్చారు. అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా, ప్రతిపక్ష నేతలు కూడా ఆయన లేఖలు రాస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అంటే గతంలో కూడా వీళ్ళు చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా స్టాలిన్ వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు మరోవైపు తెలంగాణకు సంబంధించి కేటీఆర్ కూడా డీలిమిటేషన్కి సపోర్ట్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ డీలిమిటేషన్కి సంబంధించి సౌత్కి నష్టం జరిగితే మాత్రం ఏమాత్రం ఒప్పుకోమంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఇండియా కూటమి కూడా చాలా పెద్ద ఎత్తున పోరాడుతూ వస్తుంది. సౌత్కి నష్టం చేకూర్చే విధంగా ఉండకూడదు, ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం చాలా సపోర్టెడ్గా చేయాలంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీ రాజకీయాలు, దేశ రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే సార్. ఫస్ట్ విజయసాయిరెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన రాజకీయాల్లోకి రానని చెప్పారు, కానీ రాజకీయాలకు సంబంధించి, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పేరు రాజకీయాల్లో ఉంటూ ఉంటుంది, నానుతూ ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి కొన్ని కామెంట్ చేశారు. ఎట్టికి వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన చేస్తూ వచ్చారు, కానీ ఎందుకు ఇక్కడ బీజేపీ ప్రస్తావన ఎక్కువగా వస్తుంది? విజయసాయిరెడ్డి మాట్లాడినా, లేదంటే ఇంకొకరు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డిని తిట్టినా ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? అశోక్ గారు, ఇట్స్ ప్యూర్లీ కన్సర్న్ బిట్వీన్, అంటే అది వైఎస్ఆర్సీపీకిను విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన చాలా పర్సనల్ విషయం. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీగా సరే, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు కానీ అనవసరమైన సబ్జెక్ట్. కానీ విజయసాయిరెడ్డి గారు నిన్న మాట్లాడిన దాంట్లో మనం కానీ చూసుకుంటే, డే 1 అతను ఏం మాట్లాడాడంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంక రాజకీయాలకి దూరంగా ఉంటాను, రాజకీయం ఏది చేయను అని మాట్లాడినప్పుడు, మీ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ టైం నేను చెప్పడం జరిగింది. రాజకీయం చేయను అన్నప్పుడు గవర్నర్ గురించి అస్పైర్ చేస్తున్నారేమో అనేది ఒక డౌట్ని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సరే, తదనుగుణంగా వస్తే, రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను, రాజకీయాలతో నాకు సంబంధం లేదు అన్న వ్యక్తి ఎక్కడ ప్రెస్ కనపడినా చాలా అట్రాక్టివ్గా ప్రెస్కి అడ్రస్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నాడు ఆయన. సో రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అనే వ్యక్తి ప్రెస్ని చాలా ఇంట్రెస్ట్గా అడ్రస్ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయం అదొకటి. రెండో విషయానికి వచ్చినప్పుడు, నిన్న ఆయన ఒక కామా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫుల్ స్టాప్ ఉంది. ఫుల్ స్టాప్ని ఇవాళ చిన్నగా పెన్తో అట్లా దాన్ని కామా కింద మార్చారు. అంటే నిన్నేం మాట్లాడారు, ఈ రోజుకైతే నేను ఏ పార్టీలో చేరాలని కానీ, ఏ పార్టీతో ఇది చేయాలని కానీ ఈ రోజుకైతే నేను ఆలోచించుకోలేదు. మీరందరూ ఉన్నారు కదా, ఏమన్నా అట్లాంటిది ఉంటే మీతో చెప్తాను అనే మాట మాట్లాడడం జరిగినప్పుడు, ఆ ఫస్ట్ రోజు డే 1 మాట్లాడిన దానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనపడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నేను డే 1 మీకు నేను అనుమానాన్ని వ్యక్తం చేసింది అందుకే. సరే, ఏదేమైనప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కావచ్చు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా కావచ్చు, ఆయన రాజ్యసభలో ప్రవేశించినప్పటికీ కూడా బీజేపీ కన్నా ఎక్కువ ప్రోయాక్టివ్గా యాంటీ బీజేపీ పార్టీస్ని, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలని విజయసాయిరెడ్డి గారు ఎక్కువ విమర్శించడం, అది చూసినప్పుడు బీజేపీతో ఆయనకున్న సన్నిహిత్యం మనకి స్పష్టంగా కనపడతా ఉంటుంది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు, రాజ్యసభ చైర్మన్ హైదరాబాద్ వచ్చినప్పుడు, మరే ఇతర పదవిలో ఉన్న ఏ ఇతర ఎంపీ కూడా మనకు అతని దగ్గర కనపడలా. విజయసాయిరెడ్డి గారు మనకు అక్కడ కనపడడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్గా అతను మనసులో ఏదో కోరిక ఉంది, అది బీజేపీ ద్వారా నెరవేరుద్దేమో అనే ఆశ ఉందేమో అనేది ఆ చర్యలను బట్టి జనాలు ఇవాళ చర్చించుకుంటున్న అంశం. ఇంకొక విషయం ఏమంటే, ప్రజలు ఆంధ్రప్రదేశ్లో చర్చించుకుంటూ ఉంటుంది అంటే, సరే విజయసాయిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్తే మరి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉండి అతన్ని రాణిస్తాడా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడ్డుపడుతున్నారేమో అనే ఒక చర్చ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో చంద్రబాబు నాయుడిని కూడా ఇప్పుడు ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి విజయసాయిరెడ్డి గారికి ఉందేమో, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడేమో అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ అనుకుంటా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకొని, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నా మంచి మిత్రుడు అని చెప్పారు, మేము ఎప్పటి నుంచో కలిసిమెలిసి తిరుగుతున్నామని చెప్పారు. సో దీనికోసం ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఐస్ క్రీము, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఐస్ క్రీము, తద్వారా భారతీయ జనతా పార్టీలో ఏమన్నా వెళ్తాడేమో అనేది ఇవాళ
కొంచెం రాజకీయ అవగాహన ఉండేవాళ్ళు, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెం రాజకీయం దగ్గరగా చూసేవాళ్ళు మాత్రం ఈ రకమైన చర్చించుకుంటా ఉన్నారు అశోక్ గారు. అంటే బీజేపీకి అలాంటి ఉంది, గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు చేస్తూ వచ్చింది. ఎవరికి ఒక పార్టీలో ప్రధానంగా బలంగా ఉన్నటువంటి పార్టీలో ఆ ఒక్కొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లాగటం, వేరే పార్టీలో జాయిన్ చేయించడము, తద్వారా ఆ పార్టీని నష్టం చేయవచ్చు. మనం చూసాం కదా గతంలో మహారాష్ట్రకి సంబంధించినటువంటి షిండే వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత కర్ణాటకకు సంబంధించి మీ ప్రభుత్వాన్ని కూల్చడంలో జేడీఎస్ సంబంధించినటువంటి ఆయన కావచ్చు, ఇలా చాలామంది చేస్తూ వచ్చారు కదా. సో అలాంటి పరిణామాలు ఏమైనా ఏపీలో జరుగుతాయా? అంటే ఏపీలో అంత పరిణామాలు జరుగుతాయని నేను విజయసాయిరెడ్డి గారి ద్వారా వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారేమో కానీ, బట్ నేను డే 1 నుంచి నేను నమ్మేది అయితే వైసీపీ దగ్గర ఉన్న ఓటు కాంగ్రెస్ ఓటు. అవును, డెఫినెట్లీ. మోర్ ఓవర్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి విజయసాయిరెడ్డి గారి దగ్గర ఉందని నేను అనుకోను. అంటే ఇంకొక రకంగా ఏదన్నా వెళ్తారేమో నాకు తెలియదు కానీ, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి ఉందనుకోను కానీ, బట్ తను తీసుకోవడం ద్వారా ఓట్ అనేది ఒక స్ట్రెంగ్త్ అనేది 1+1+1గా వెళ్తూ ఉండాలి. కాబట్టి ఏదన్నా సరే ఆ ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ వేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఉన్న రాజ్యసభను కూడా అతను త్యాగం చేసి 3.5 సంవత్సరాల కాలం ఉండంగా, అది నేను కూటమికి నేనేం లాభం చేయదలుచుకోలేదు అంటూనే, జగన్ పార్టీని నష్టపరచదలుచుకోవట్లేదు అని మాట్లాడుతూనే అతను వివరణ ఇచ్చుకోవచ్చు కానీ డెఫినెట్గా నష్టం కదా. ఉన్న రాజ్యసభ పదవీ కాలం జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది, అవతల కూటమికి వస్తుంది అన్నప్పుడు ఇక్కడ నష్టము చేసినట్టు, అక్కడ లాభము చేసినట్టు కదా. సో ఏదేమైనప్పటికీ ఆపరేషన్ భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతోంది, వాళ్ళు వాళ్ళు చేయగల సమర్థులు చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఇతని ఆశ ఆకాంక్ష భారతీయ జనతా పార్టీతో ఆ రాజ్యసభ టెన్యూర్లో రాజ్యసభలో ఉన్నంత కాలం కూడా వాళ్ళకన్నా చెప్పే కదా, వాళ్ళకన్నా ఎక్కువ అయిన కాంగ్రెస్ని విమర్శించడం ఇవన్నీ చూసినప్పుడు కొంత ఆ ఫ్లేవర్ అతనికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర, అంటే ఖచ్చితంగా నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ సపోర్ట్ కంపల్సరీ అవసరము. ఇప్పుడు డీలిమిటేషన్ మీద అన్ని పార్టీలు కూడా చాలామంది ఏకమవుతూ వస్తున్నారు. అటు తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ మాట్లాడుతూ వస్తున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా డీలిమిటేషన్కి సంబంధించి వ్యతిరేకంగా చేస్తుంది, కరెక్ట్గా చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఇటీవల స్టాలిన్ గారు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు అలాగే ప్రతిపక్ష నేతలందరికీ కూడా ఆయన ఒక లేఖలు కూడా పంపించారు, ఒక అఖిలపక్ష సమావేశానికి సంబంధించి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నిన్న ఇన్ఫ్యాక్ట్ తమిళనాడుకు సంబంధించిన మంత్రులందరూ కూడా వెళ్ళి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఈ ఆహ్వానానికి సంబంధించి. సో స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్నారు. సో స్టాలిన్ ద్వారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అప్రోచ్ అయ్యే అవకాశం కనపడతా? స్టాలిన్ ద్వారా కాదు కానీ, గతంలో మీకు గుర్తుంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయడం జరిగింది. స్టార్టింగ్ ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి నాయకుల్ని అక్కడ పిలుచుకోవడం జరిగింది. అఖిలేష్ యాదవ్ కానీ, సుప్రియా సూలే కానీ, ఎన్సీపీకి సంబంధించిన వాళ్ళు కానీ. సో ఆ ఇండియా కూటమి నాయకులే అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కాంగ్రెస్ని అప్రోచ్ అయినట్టు మనకి జగన్మోహన్ రెడ్డి గారు కనపడడం. సరే, ఈ పార్టీలు పొలిటికల్ దీన్ని రాజకీయాన్ని పక్కన పెడితే కూడా ఇవాళ ఈ ఉన్న అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి అద్భుతమైన అవకాశం. అంటే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవాళ అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన కావచ్చు, ఈ జరుగుతున్న అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీని ఎదిరించి మాట్లాడేదానికి వాళ్ళు ఎక్కడో కూడా సాహసించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అంతో ఎంతో లోకేష్ గారి స్టేట్మెంట్ హిందీ విషయంలో మాట్లాడినప్పుడు చూసుకున్నా కూడా స్టాలిన్కి కౌంటర్ ఇచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే ఉదయనిధి స్టాలిన్ ఏదో మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉదయనిధి స్టాలిన్కి కౌంటర్ ఇచ్చే కార్యక్రమం కనపడింది. సో పూర్తిగా భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇది మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతను లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్ జరిగితే మన సీట్లు ఉన్న 543 ఉంచి పాపులేషన్ జనాభా దామాషా ప్రకారం అయితే సీట్లు తగ్గుతాయి. అట్లా కాకుండా 888 చేసి సీట్లు కానీ పాపులేషన్ సెన్సస్ అంటే జనాభా ప్రకారం తీసుకున్నా కూడా మనకి పెరగవచ్చు, కానీ దామాషా పద్ధతిలో పెరగవు. అంటే ఈరోజు ఉన్న పర్సంటేజ్ ఎంత అయితే ఉందో 25 సీట్లు ఉన్నాయి మనకి. ఆ 25 సీట్లు 30 సీట్లు అయినా సరే అవతల పెరుగుతున్న సీట్లని దామాషా తీసుకున్నప్పుడు మన పర్సంటేజ్ తగ్గే పరిస్థితి ఉంది. అట్లే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని పరిస్థితి అట్లే ఉంది. సో ఆ అన్యాయము ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం చర్చ జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ నాయకుడికి వచ్చి స్టాలిన్ గారు ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు, పైగా వాళ్ళిద్దరి మిత్రత్వం, ఇండియా కూటమి మిత్రత్వం వేరే, వాళ్ళిద్దరి పర్సనల్ మిత్రత్వం వేరే, దేశంలో ఎవరిని పిలవకపోయినా కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ గారిని
తన ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకున్నారు, స్టాలిన్ గారు వచ్చారు. అది పర్సనల్గా వాళ్ళు ఉన్న మిత్రత్వం. కానీ రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా సద్వినియోగం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కనుక గట్టిగా మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్కి చేసిన ఆల్రెడీ ద్రోహమే చేస్తూ వచ్చారు. 2014 నుంచి ఈ ప్రత్యేక హోదా విషయం కావచ్చు, విభజన చట్టంలోని హామీలు కావచ్చు, ఆయనే 100 సార్లు మార్చింది, పోలవరం మేమే కడతామని తీసుకురావచ్చు. సో ఏదేమైనా రాష్ట్రానికి జరగాల్సిన అన్యాయం ఆ విధంగా జరిగింది. ఈ అన్యాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు భరిస్తారన్నట్టుగానే కనపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం నేను ఆవేశంగా ఆ రోజుల్లో మాట్లాడాను, కానీ ఇప్పుడు ఆ సబ్జెక్టు మర్చిపోండి, మనం అంతా భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న తరుణంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం. రేపు అటెండ్ అయ్యి ఆయన కనుక ఆంధ్రప్రదేశ్ సీట్లు తగ్గకుండా పోరాటం చేస్తే రాజకీయంగా మంచి లబ్ధి చేకూరే అవకాశం స్పష్టంగా ఉంది. అశోక్ కూటమిలోకి జారతారా లేదనేది పక్కన పెడితే ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తే కొంత కన్సల్టేషన్ వస్తుంది. ఇంకొక విషయం మీరు అడిగింది ఏంటంటే కాంగ్రెస్కి సంబంధించి అడిగారు. ఇక్కడ కాంగ్రెస్ ఇది పక్కన పెడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ సిద్ధరామయ్య గారు కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించిన దక్షిణ భారతదేశానికి సంబంధించిన పవర్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు నష్టాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఉందా కాంగ్రెస్ లేదా అని కాకుండా మన రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ఆయన బలంగా ఉన్నాడు 40% ఓటుతో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయం ఆయన కొట్లాడతాడు, తెలంగాణ విషయం వీళ్ళు కొట్లాడతారు. ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు మెయిన్ రైవలరీస్ కదా, రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ. బట్ ఈ విషయానికి వచ్చినప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు కదా. సో అటువంటి తరుణంలో అక్కడ మీకేమో రూలింగ్ పార్టీ అసలు కాడి కింద పడేసింది కదా. సో అస్త్రశస్త్రాలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు అనేది అనవసరం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ భుజానికి ఎత్తుకోవాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. వాళ్ళు ఎత్తుకుంటే బాగానే ఉంటుంది, కాకపోతే ఆ స్టాండ్ తీసుకుంటారు. అది అవకాశం. అది ఆయన ఎత్తుకుంటారా ఎత్తుకోరా, మరి ఆయన కూడా మోడీ గారికి భయపడతారా, మార్చి 22న అర్థమైపోద్ది మనకి రేపు ఇంకా తక్కువ. ఎందుకంటే సగౌరవంగా ఆహ్వానం పంపారు. సగౌరవంగా ఆహ్వానం పంపినప్పుడు కాజ్ కంటి ముందు కనపడతా ఉన్నప్పుడు డెఫినెట్గా పొలిటికల్ పార్టీగా ప్రజలకు మేలు చేసేది ఫైట్ చేయనప్పుడు అనవసరం కదా. ఓకే ఓకే. సో ఈ పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి మాట్లాడుకుంటే ఈ ఏపీలో మళ్ళీ ఇటీవల దేవాలయాలకు సంబంధించిన దాడులు జరగడం కావచ్చు, కొన్ని ప్రాంతాలు కడప లాంటి ప్రాంతాల్లో అన్నమాట ప్రదేశాల్లో వాటి మీద దాడులు జరగడం, వాటి పగలగొట్టడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు పొలిటికల్గా దాన్ని చాలా ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు, కానీ ఇలాంటి దాడులు జరిగినప్పుడు మాత్రం ఎవరేం మాట్లాడలేదు. ముఖ్యంగా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు అతని రాజకీయ చరిత్ర ఇవాళ బహుశా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం కూడా అనుకుంటారు. ఆయన ఆవిర్భావ దినోత్సవంలో వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మజిలీ తీసుకుంటే నాకు అర్థమైంది ఏమంటే సినిమా వాళ్ళు ఏ ట్రెండ్ అయితే ఉందో ఆ ట్రెండ్కి తగిన సినిమాలు తీస్తూ ఉంటారు ఆ కాలంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతకాలం కేజీఎఫ్కి సంబంధించి మైనింగ్, లేకపోతే అంటే ఇప్పుడు మీకు అట్లాంటి అన్ని ఆల్మోస్ట్ అదే తరహా కొంచెం డార్క్ షేడ్లో అట్లా వస్తూ ఉంటాయి. సో ఆయన కూడా ప్రజల్లో ఏ ఆలోచన ఉందో ఆ ట్రెండ్కి తగినట్టు రాజకీయ పాత్ర పోషిస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది తప్ప ఒక ఐడియాలజికల్గా రాజకీయాలు చేస్తున్నాడు, ఒక ఐడియాలజీ ఉంది అని అయితే మనకి ఎక్కడా కూడా కనపడదు. ఎందుకంటే స్టార్టింగ్ చెగువీరాతో స్టార్ట్ అయిన ఈయన గోల్వాల్కర్ దగ్గర ఉన్నాడు ఇవాళ. సో అటువంటి తరుణంలో ఆ ఐడియాలజీ లేకుండా ప్రజల యొక్క ట్రెండ్కి అనుగుణంగా వెళ్తే మనం రాజకీయాల్లో 4 సీట్లు గెలుచుకుంటాం, అధికారంలోకి రాగలుగుతామనే తప్ప వారసత్వ రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, సామాజిక న్యాయం కోసం పూర్తిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, తర్వాత కులాల గురించి ఉండకూడదు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్, మళ్ళీ కనీసం కులమన్నా ఓట్లు వేయాలని మాట్లాడిన పవన్ కళ్యాణ్. తీరా చూస్తే ఇవాళ మీరు మంత్రి పదవులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరికి ఇస్తున్నారు అంటే అక్కడ మీకు వారసత్వం కనపడుతుంది, కులం కనపడుతుంది, అన్నీ కనపడతాయి. బలహీన వర్గాలు ఎక్కడున్నారు ఆ మంత్రి మండలిలో అంటే ఆయన మంత్రి మండలి 3లో బలహీన వర్గాలు కనపడరు. ఆయన సీట్లు ఇప్పించుకునేటప్పుడు కూడా మొన్న 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయితే ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీల్లో 4 బీసీలు, ఒక జనరల్ కేటగిరీ. 4 బీసీల్లో
ఇవాళ వీళ్ళు 5గురిలో వీళ్ళు ఇచ్చింది ఎంతమంటే 2 బీసీలను ఫిల్ చేయగలిగారు. సో బీసీలకి పూర్తిగా అన్యాయం చేసినట్టు కదా. మరి సామాజిక న్యాయం గురించి ఆయన పవర్లోకి రాకముందు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు చేసిన సామాజిక న్యాయం ఏంటి అన్నప్పుడు బీసీలను 2ని తీసి పక్కన పెట్టి 2 వేరే కమ్యూనిటీ వచ్చి చేరడం జరిగినప్పుడు మొన్న ఇచ్చిన 5లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం, కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. టీడీపీ పార్టీ బీసీల పార్టీ నుంచి చాలా గొప్పగా చెప్తా ఉంటారు కదా. అంటే చెప్పుకునేది వేరు, అది పర్ఫార్మెన్స్లో కనపడాలి కదా. ఇప్పుడు మీకు చెప్తే ఇప్పుడు యనమల రామకృష్ణ ఆయన పూర్తిగా ఆయన రాజకీయాలకు దూరం అయిపోయినట్టు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీ పదవిని తీసేశారంటే పార్టీకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి తెలుసు. ఎందుకంటే చాలామంది టీడీపీలో ఇప్పటికీ చాలా సీనియర్ మోస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలని ఉంది. ప్రధానంగా బీసీలకు సంబంధించిన చాలామంది నేతలు, బీసీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు పార్టీలో మనుగడ కంటిన్యూ చేసే పరిస్థితులే లేవు కదా. అంటే మిగతా అందరి నాయకుల కన్నా కూడా యనమల గారిది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అండి తెలుగుదేశంలో. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ స్థాయిలో ఉన్నారు, ఆ స్థానంలో ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు గారు అతనికి ఎంత సహకరించాలో అంత సహకరించారు. సహకరించడం వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ తెలుగుదేశం కేడర్ మొత్తం యనమల గారిని డిజోన్ చేసుకొని యనమల గారి ఇంట్లో 3 పదవులు ఉన్నాయి, ఇంకెన్ని పదవులు కావాలి అన్నప్పుడు అసలు ఆ ముఖ్యమంత్రి అవ్వటానికి సహకరించిన యనమల ఇంట్లో ఉన్న పదవులు మీరు లెక్కేస్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎన్ని పదవులు ఉన్నాయి అది కూడా లెక్కేయాలి కదా. ఒక మనిషికి ఒక పదవో లేదా ఒక కుటుంబంలో ఇన్ని పదవులు అనుకున్నప్పుడు డెఫినెట్గా దాని ప్రకారం అందరికీ ఫాలో అవ్వాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు, మిగతా పాలిట్ బ్యూరోలో ఉండే లీడర్లకు ఒక రూలు అని మాట్లాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేదాకా యనమల రామకృష్ణ గారిని మాట్లాడారు అంటే నాకు తెలిసి ఆయనకి 2-3 సార్లు రాజ్యసభ ఇస్తానని కూడా మాట తప్పి రాజ్యసభ ఇవ్వకుండా దాన్ని ఎమ్మెల్సీతోనో దేనితోనో సరిపెట్టి ఇవాళ అసలు ఏది లేకుండా చేయడం అనేది. మొన్న బయటకు వచ్చిన ఎమ్మెల్సీల్లో కూడా 2 యాదవులు ఉంటే ఇవాళ ఒక్కళ్ళని తీసుకోవడం జరిగింది. 4 బీసీలు, 4గురిలో 2 యాదవులు, అందులో ఇవాళ ఒక్క యాదవ్తో తీసుకోవడం జరిగింది. కాబట్టి అంటే ఇన్ పర్టికులర్ కమ్యూనిటీ అని నేను అన్నగాని బీసీలకు అయితే మాత్రం ఊరికే మీరు అన్నట్టు వాళ్ళు బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి పనిచేస్తుంది కానీ బీసీలకు చేయాల్సిన న్యాయం అంటే ఇప్పుడు పోనీ పథకాల విషయం కూడా వెళ్దాం సార్. పథకాల విషయంలో కూడా గతంలో వస్తూ ఉన్న పథకాలు లబ్ధిదారులు ఎవరు అంటే మెజారిటీ సంక్షేమ పథకాలు కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి, అట్టడుగు వర్గాలే ఉంటాయి కదా. దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలే ఉంటారు కదా. మీరు పథకాలు ఏడాది కాలం పథకాలు ఆపేస్తే మీరు ఎవరికి అన్యాయం చేసినట్టు? అంతే కదా. వాలంటీర్లు మొత్తాన్ని రద్దు చేశారు. వాలంటీర్లు ఎవరు పిల్లలు సాధ్యమైనంత వరకు చూస్తే 5,000 కోసం మీకు నెలంతా చాకరీ చేస్తున్నారంటే వాళ్ళు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలే ఉంటారు కదా. మీరు అది వాళ్ళని తీసి రోడ్డు మీద పెట్టారు కదా. సో ఊరికే మాట చెప్పుకోవడానికే తప్ప వాస్తవంగా అయితే బలహీన వర్గాల్ని తీవ్రంగా దెబ్బ కొడతా ఉన్నారు. నిజంగా సరే బీసీల పార్టీ అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ మేము చేసాము కదా క్యాస్ట్ సెన్సెస్ చేయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కదా క్యాస్ట్ సెన్సెస్, ఇది శాస్త్రీయంగా కులగణన చేపడతామని మేనిఫెస్టో హామీ చేయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని క్యాస్ట్ సెన్సెస్ తీసి దామాషా ప్రకారం అందరికీ వాళ్ళకి ఇస్తామని చెప్పమని చెప్పండి. సో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి దాసోహం అయ్యారు. చెప్పడానికి మాత్రమే అది బలహీన వర్గాల పార్టీ, కానీ బలహీన వర్గాలకి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది తెలుగుదేశం కూటమి. పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు కూటమి అంటే 3 పార్టీలు ఉంటాయి కదా. ఓకే ఓకే. సో కంక్లూడ్ చేస్తూ ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా? ఇటు తెలంగాణకి సంబంధించి చూసుకున్న, కర్ణాటకకి సంబంధించి 2 స్టేట్స్లో పవర్లో ఉంది. ఏపీకి సంబంధించి కొంత ఇన్స్టెబిలిటీ కనిపిస్తూ ఉంది. వాళ్ళు సౌత్లో మళ్ళీ పాగా వేయాలని చెప్పి చూస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2 పార్టీల మధ్య పోరాటం జరిగితే అది కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగానే ఉండేది. సో ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఏపీలో చిన్న ఇబ్బందుల నుంచి ఇప్పుడు పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి. ఒక్కొక్కళ్ళు పార్టీ నుంచి లైనప్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది సీనియర్ నేతలు అందరూ కూడా పార్టీలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ అంటే మీకు చెప్పా కదా నేను, అది ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీగా రూపాంతరం చెందడం జరిగింది. మా సీనియర్ నాయకులు, క్యాడరు, ఓటరు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉండటం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ప్రజల్లో విపరీతమైన కోపం అనేది కాంగ్రెస్ పార్టీ పైన రావటం, అది ఇంకా రివైవ్ అవ్వాలంటే మొన్న ఎప్పుడో పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, ఆ హామీలు ఏదైతే ఉన్నాయో అన్ని నెరవేర్చాలి, అప్పుడు ఆ ప్రజల యొక్క మన్ననలు, ప్రజల యొక్క ప్రేమ చొరగనాలి, తద్వారా పార్టీ రివైవ్ అవటమే తప్ప అంటిల్ దెన్ డెఫినెట్గా గడ్డు కాలమే.